స్వస్తికాసనం చేస్తాం. కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోండి. ముందు చేతులు పక్కకు చాపండి. మీ ఎడమ కాళ్ళని పైకి లేపండి. కుడి చేతికి తాకించండి. అలాగే నెమ్మదిగా తాకించాలి. తల ఎడమ వైపు తిప్పండి. నార్మల్ బ్రీతింగ్. ఆ పొజిషన్లోనే ఉండాలి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా ఎడంకాలు పైకి చాలా నెమ్మదిగా దింపండి. కొంచెం కొంచెంగా స్లోగా దింపాలి. నార్మల్ బ్రీతింగ్. ఈసారి కుడికాలు పైకి లేపండి. అందరూ ఎడమ చేతికి తాకిచ్చండి. తల కుడివైపు తిప్పండి. నార్మల్ బ్రీతింగ్ అలాగే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా కుడికాలు పైకి లేపండి. నిదానంగా దింపండి. కొన్ని క్షణాల విశ్రాంతి. సాధన్ మరకటాసనం చేస్తాం. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. కాళ్ళు ఎడమ వైపు, తల కుడి వైపు. రెడీ? 1. అందరు యూనిఫామ్గా అలాగే ఉండండి. 2. రెండవ వైపు. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. కొన్ని క్షణాలు విశ్రాంతి. నార్మల్ బ్రీతింగ్. మాట్లాడద్దు. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. ఈసారి మరకటాసన్ 3 చేస్తాం. రెండు కాళ్ళని పైకి లేపండి. చేతులు పక్కకే ఉన్నాయి. చేతులు పక్కకే ఉంటాయి. రెండు కాళ్ళు పైకి లేపండి. మీ ఎడమ చేత్తో పట్టుకోండి. మీ ఎడమ చేత్తో పట్టుకోండి. ఎడమ వైపు నేలకు ఆనించాలి. 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 పర్లేదు. నార్మల్ బ్రీతింగ్.
అలాగే ఉండండి. 1 2 తల ఇటువైపు ఉండాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, తల తిన్నగా 2 కాళ్ళు పైకి నిదానంగా దింపండి. చాలా నెమ్మదిగా దింపండి. నెమ్మదిగా నెమ్మదిగా దింపండి. విశ్రాంతి. స్టార్ట్. ఓకే, బోత్ లెగ్స్ అప్. నిదానంగా లేపండి. కుడి చేతికి తాకిచ్చండి. ఈసారి కుడి చేతికి తాకిచ్చండి. తల ఎడమ వైపు తిప్పండి. తల ఎడమ వైపు తిప్పాలి. కాళ్ళు నేల కానాలి. నార్మల్ బ్రీతింగ్. ఓకే, అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా కాళ్ళు పైకి నిదానంగా పైకి లేపండి. చాలా నెమ్మదిగా దింపాలి. స్లోగా కొంచెం దింపండి. స్లోగా దింపండి. విశ్రాంతి. నార్మల్ బ్రీతింగ్. మర్గడాసన్ 3 అనమాట అది. ఒకసారి లివరు, ఒకసారి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. పనిలో పనిగా పొట్ట కూడా తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. నార్మల్ బ్రీతింగ్. ఈసారి మనము పవనముక్తాసన్ చేస్తాం. సుప్త పవనముక్తాసన్. ఎడమ కాలిని పొట్టలోకి నొక్కండి. ఎడమ కాలిని, మీ ఎడమ కాలిని పొట్టలోకి నొక్కండి. తల పైకి లేపాలి. గెడ్డం ఆనాలి. గెడ్డం మోకాలకు ఆనించడానికి ప్రయత్నం చేయండి. అలా ఉండండి. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు ఏం చేస్తారంటే కుడి కాలు నెమ్మదిగా తిప్పాలి. అలాగే పట్టుకొని 1 గుండ్రగా, 2 పెద్ద రౌండ్, 3 4 5 6 10 ఉంటాయి, 7 8 9 10. దింపేసేటి కాలు దింపండి. చేతులు వదిలేసి రివర్స్ తిప్పండి. ఇప్పుడు సరే రివర్స్ తిప్పండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా దింపేసేయండి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. తల వెనక్కి, కళ్ళు మూసుకోండి. నార్మల్ బ్రీతింగ్. సుప్త పవన ముక్తాసన్. దీని మూలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి పనిలో పనిగా. నార్మల్ బ్రీతింగ్. ఈసారి రెండో కాలు తీసుకోండి. కుడి కాలు ఫోల్డ్ చేయండి. గడ్డం మోకాలు కానాలి. తల లేపాలి. రెడీ. పాదం ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. తిప్పండి. 1 పెద్ద రౌండ్, 2 3 4
5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. విశ్రాంతి. కాళ్ళు చాపుకోండి. పూర్తి విశ్రాంతి తీసుకోండి. అమృతాసన్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్. పూర్తి విశ్రాంతి తీసుకోండి. సుప్త పవన ముక్తాసన్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పోతాయి, ఎసిడిటీ కూడా తగ్గుతుంది. చాలా మంచి ఆసనం సుప్త పవన ముక్తాసన్. ఇప్పుడేం చేస్తాం? రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. ముద్దు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎడమ వైపు కుడివైపు ముద్దు పెట్టుకోవాలి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. పట్టుకోండి. నార్మల్ బ్రీతింగ్. రెడీ? 1. ఎడమ మోకాలు ముద్దు పెట్టుకోండి. 2. రెండవ వైపు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, చాలు. అందరు కూడా కాళ్ళు పట్టుకొని ముందు కూర్చోండి. డోలాసన్ డోలాసన్ డోలాసన్. దొల్లాలి. రెడీగా ఉండండి. కాళ్ళు పట్టుకొని గట్టిగా క్లచెస్ పట్టుకోండి. రెండు చేతులతో పట్టుకోండి. అలా పట్టుకోండి. రెడీ? అందరి పొజిషన్. 1 అనగానే వెనక్కి వెళ్ళి ముందుకు రావాలి. అది 1. ఆగాలి. రెడీ? స్లోగానే చెప్తాను. రెడీ? 1. బ్యాక్ వెళ్ళిపోండి. ముందుకు వచ్చేయండి. అలా ఉండండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇవి మీ ఓపిక ప్రకారం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 10 సరిపోతాయి. అలాగే పట్టుకుని ఉండండి. లెఫ్ట్కి రైట్కి దొల్లాలి. అందరు పట్టుకునే ఉండాలి. అలాగే ఉండండి. ముందు కూర్చొని ఉండండి. పట్టుకుని ఉండండి. అందరూ యూనిఫామ్గా నెమ్మదిగా వెనక్కి వరకండి. లెఫ్ట్కి రైట్కి దొల్లండి. 1. అందరు ఎడం వైపు. 2. చెప్పేదాకా అలాగే ఉండండి. కాళ్ళు అనాలి, నిద్ర అనాలి. 3. దొల్లండి. 4. అనాలి. 5, 6, 7, 8, 9, 10. స్వస్థ్. ఓకే, స్ట్రైట్గా వచ్చేయండి. కాళ్ళు చాపుకోండి. విశ్రాంతి. నార్మల్ బ్రీతింగ్. సుప్త పవన ముక్తాసన్ చేశాం. దీని మూలంగా పొట్ట బాగా తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఎసిడిటీ కూడా తగ్గుతుంది. డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. అలా కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. రెడీ? గండం కింద చేతులు పెట్టుకొని దీన్ని నిరాలంబాసనం అంటాం. ఓకే, లీజర్గా ఉండటానికి పోస్చర్ అన్నమాట ఇది.
ఇప్పుడు మనము ఎడమ కాలు కుడి కాలు కొట్టి వెనక్కి వెళ్ళిపోతాం. రెడీ? 1 కొట్టేసి వెళ్ళిపోండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బోత్ లెగ్స్ ఒకేసారి. రెడీ? 1 కొట్టి వెళ్ళిపోవాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. దీని మూలంగా కూడా పొట్ట తగ్గుతుంది, లివర్కి ప్యాంక్రియాస్కి యాక్టివేషన్ ఉంటుంది బాగా. నార్మల్ బ్రీతింగ్. ఓకే, 2 చేతులు ముందుకి చాపండి. హిప్ రోలింగ్ చేస్తాం. హిప్ రోలింగ్కి రెడీగా ఉండండి. చేతులు ఇలా పక్కకు పెట్టుకోండి. తల తిరగకూడదు. కాళ్ళు పైకి లేపండి. అందరూ కాళ్ళు పైకి లేపండి. తల తిన్నగానే ఉండాలి. లెఫ్ట్కి రైట్కి బెండ్ చేస్తాం. అందరు ఎడమ వైపు. 1 మీ ఎడమ వైపు ఎదురుగుండా చూస్తూ ఉండండి. 2 అలాగే ఉండాలి. 3 4 5 ఆ పొజిషన్లోనే ఉండాలి. 6 7 8 9 10 20 ఉంటాయి. 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, వెరీ గుడ్. విశ్రాంతి. అమృతాసన్. రిలాక్స్. ఎడమ చేతి మీ కుడి చేయి పెట్టుకోండి. కాళ్ళు పక్కకు జరుపుకోండి. మకరాసన్, నార్మల్ మకరాసన్. పూర్తి విశ్రాంతి స్థితి. దీని మూలంగా పొట్ట తగ్గటమే కాకుండా డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు 2 చేతులు క్లచ్ చేసి పెట్టుకోండి. లెఫ్ట్కి రైట్కి మనం పైకి లేపుతాం. అందరూ ఎడమ వైపు. 1 కాలు కూడా పైకి లేవాలి. అలా ఉండాలి. 2 ఇటువైపు. 3 4 5 6 7 8 9 10 11 12 బాగా 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3 4 5 6 7 8 9 10 11 12 బాగా చేస్తారు. 13 14 15 16 17 18 19 20. 2 3
15, 16, 17, 18, 19, 20. విశ్రాంతి మకరాసన్. ఎడం చేతి మీ కుడి చేయి పెట్టుకోండి. విశ్రాంతికి పడుకోండి. హాయిగా రిలాక్స్డ్గా పడుకోండి. పూర్తి విశ్రాంతి స్థితి. నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్. లివరు ప్యాంక్రియాస్ బాగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. ఒక స్విమ్మింగ్ ఒకటి చేస్తాం, తర్వాత మత్స్యాసనం చేస్తాం. రెడీ? స్విమ్మింగ్ చేయడానికి అందరూ మీ కుడి చేతిని ముందుకు చాపండి. ఎడమ చేతిని వీపు మీద పెట్టుకోండి. ఎడమ కాలు పైకి లేపండి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం స్పీడ్గా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హైట్లో పెట్టుకోవాలి చేతులు. భుజాల మీద చేతులు పెట్టుకోండి. ఎత్తుగా ఉండాలి, లేదంటే ఆయాసం వస్తుంది. లంగ్స్ కంటే తల హైట్లో ఉండాలి. పూర్తి విశ్రాంతి స్థితి. నార్మల్ బ్రీతింగ్. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. అందరు బాగా చేస్తున్నారు. చివరిగా ధనురాసనం చేస్తాం. అందరూ యాంకిల్స్ పట్టుకోండి. యాంకిల్స్ పట్టుకోండి. ఆ పొజిషన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. పొజిషన్ అంటే కాళ్ళు లేపాలి, మోకాళ్ళు నేల కానకూడదు. కొంచెం పైకి లేపి ఉంచండి. రెడీ? ఎలా ఉండండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అలాగే ఉండాలి. కొన్ని క్షణాలు విశ్రాంతి. ఓకే, ఇప్పుడు ముందుకి వెనక్కి రోల్ అవుతాం. 10. 1, దలండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ రైట్ దలండి. 1, అందరు ఎడం వైపు. 1, అలాగే. 2, కుడి వైపు. ఆగాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. విశ్రాంతి. ఎడమ వైపు బాలాసన్. దాన్ని బేబీ పోస్చర్ అంటారు. ఎడమ మోకాలు, ఎడమ మోచేయి తాకి ఉండాలి. కుడి చేతిని తలపై నుంచి పెట్టుకోండి, నేల కానించండి. నార్మల్ బ్రీతింగ్. శిథిల దండాసనం అని కూడా, శిథిలాసనం అని కూడా అంటాము. దీన్నే బాలాసనం అని కూడా అంటారు. బేబీ పోస్చర్. పూర్తి విశ్రాంతి స్థితి. అలాగే ఉండండి. నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ వదులుతూ ఉండండి. పూర్తి విశ్రాంతి స్థితి. విశ్రాంతి స్థితి అలాగే ఉండాలి. అలసట తీరిన తర్వాత రెండో వైపు. ఇప్పుడు రెండో వైపు తిరగండి. అందరూ రెండో వైపుకి. కుడి వైపు తిరిగి ఉండాలి. కుడి మోచేయి, కుడి మోకాలు తాకి ఉంటాయి. ఎడమ చెయ్యేమో తలపై నుంచి ఉంటుంది. నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్. అలాగే ఉండండి.
అందరూ ఎడమ వైపు ఒత్తికిలి పడుకోండి. మీ ఎడమ చేతిని తల కింద దిండులాగా పెట్టుకోండి. అటే వస్తుంది. ఎడమ చేతిని తల కింద దిండులాగా పెట్టుకోండి. మూడు సార్లు దీర్ఘంగా గాలి పీల్చి వదలండి. కుడి చేతిని నేల మీద నొక్కుతూ నెమ్మదిగా లేచి కూర్చోండి. అందరూ మీ కుడివైపు నుంచే లేవాలి. నార్మల్ బ్రీతింగ్. విశ్రాంతిగా కూర్చోండి.